హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ద డార్క్ ట్రూత్ అంటే చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం పనులు ఉంటాయిలే, పనులంతా అయిపోయిన తర్వాత హాయిగా ఉంటారు అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ ఇంటి వెనుక ఉన్న అసలైన నిజం ద డార్క్ ట్రూత్ ఏంటో మీకు ఈ వీడియోలో వివరిస్తాను. నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు వచ్చేసి 4 పిల్లలండి, 3 పాపలు అండ్ ఒక బాబు. ఇంకా 2 ఇయర్స్ లేడు ఆ బాబు, 1.8 మంత్స్ ఉన్నాడు. ఇంకా 2 మంత్స్లో 3 మంత్స్లో వరకు 2 ఇయర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ పిల్లలకి ఇడ్లీలు ప్రిపేర్ చేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేసి రైస్ అయితే అయ్యింది, ఇంకా కర్రీ అవ్వలేదు. వాళ్ళు వచ్చేసి సమ్మర్ క్యాంప్కి వెళ్తారు 3 పిల్లలు. వాళ్ళ సమ్మర్ క్యాంప్ టైమింగ్స్ వచ్చేసి 9 to 12 వరకు. సో వాళ్ళ కోసం అయితే ఇడ్లీలు ప్రిపేర్ చేసి ఇచ్చాను. మీకు ఇడ్లీలు ఈ కలర్లో ఉన్నాయని డౌట్ రావచ్చు. దాంట్లో ఉలువలు యాడ్ చేశాను. ఈ ఉలువలు వచ్చేసి హెల్త్కి చాలా మంచిదని చెప్పి ఉలువలు యాడ్ చేశాను. అందుకే ఈ కలర్లో వచ్చాయి ఇడ్లీలు. ఉలువలు నిజంగా హెల్త్కి చాలా మంచివి, టేస్టీగానే ఉన్నాయి ఇడ్లీలు కూడా. సో అసలు ఏంటి అసలు హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మేనేజ్మెంట్ ఇల్లు పిల్లలతో. అందరు అనుకుంటారు పిల్లలతో మేనేజ్మెంట్ అంత ఏముందిలే, పిల్లల్ని చూసుకోవడం అంత కష్టమా అని అనుకుంటారు. కానీ నిజంగా అది ఫేస్ చేస్తున్న ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే తెలుసండి ఆ బాధ ఎట్లుంటుందో. అందులోనూ ఒక చిన్న బాబు కానీ చిన్న పాప చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది నాకు తెలుసు కదా, వాళ్ళు మనం పని చేసుకుంటుంటే వాళ్ళు ఎంత సతాయిస్తారో అది చూస్తున్నా కదా, నాకు తెలుసు. అది నిజంగా వాళ్ళు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది అసలు పిల్లలతో ఎలా ఉంటుందని. అందరు అంటారు పిల్లలను పెంచడం ఏమంత కష్టం ఏం కాదు అని అంటారు. కానీ అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు. కొందరు మన మాట వింటారు, కొందరు మాట వినరు. నా పిల్లలు మాత్రం నా మాట అస్సలు వినరండి. వాళ్ళకి నచ్చిందే చేస్తామంటారు, ఏడుస్తారు లేదంటే అలుగుతారు. ఇక్కడ చూసారా మా చిన్న బాబు అలిగాడు. వాడిని నేను బయటికి తీసుకెళ్తా అని ఏడుస్తున్నందుకు బయటికి తీసుకెళ్తా అన్న సరే అని చెప్పులు వేసుకున్నాడు. వాడికి ఇంకో చెప్పు వేసుకోవడానికి రాక వదిలేశాడు. ఇంకా నేను తీసుకెళ్తలే అని చెప్పి ఇంకా వాడు చిరాకు వచ్చేసి ఏడుస్తున్నాడు. చూసారా అంటే అసలు ఇంత చిన్న బాబుకి అప్పుడే ఇంత అర్థం చేసుకొని అప్పుడే వాడు అలిగి కింద పడి ఏడుస్తున్నాడు. అసలు ఎట్లా మేనేజ్ చేయాలండి? నేనేం చేస్తున్నా చెప్పండి. వాడికి అప్పుడు అంత అలవాటు అయ్యాడు, వాడు అలిగడము ఏడవడము ఇట్లా తయారవుతున్నారు పిల్లలు. నిజంగా మన మాట వింటలేరు అసలు. నా పిల్లలు అయితే నా మాట అస్సలు వింటలేరు, ఇంకా ఏడిపిస్తారు నన్ను. అయితే చాలాసార్లు ఏడ్చిన క్షణాలు కూడా ఉన్నాయి నా పిల్లలతోటి. నిజంగా మైండ్ అంతా స్ట్రెస్ మొత్తం టెన్షన్స్తో నిండిపోయి ఉంటుంది. ఒక దిక్కు పనులను మేనేజ్ చేయాలా, పిల్లల్ని చూసుకోవాలా, అక్కడ పొయ్యి మీద వంట ఉంటుంది, మాడిపోతూ ఉంటుంది. అసలు నిజంగా సాయం చేసేవారు లేరు అని చెప్పి చాలాసార్లు బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. మా హస్బెండ్ వచ్చేసి మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా అందరు అనుకోవచ్చు ఒక పర్మనెంట్ పెట్టుకోవచ్చు కదా అని. మా బడ్జెట్ ఇప్పుడు అయితే అంత లేదండి ప్రస్తుతం, సో పెట్టుకోలేదు. ఇక్కడ మా పిల్లలకి స్నాక్స్ కోసం వాళ్ళకి ఇడ్లీలు రెండు ఇడ్లీలు వేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళ ముగ్గురుని స్కూల్కి పంపించేసి వచ్చాను. ఇంకా మా బాబు ఇప్పుడు మస్తు ఏడుస్తాడు. ఇంకా వాళ్ళని స్కూల్లో దించుతా అంటే చాలు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా వాళ్ళు స్నానం చేసి మొత్తము బట్టలు ఇల్లు మొత్తం చిందరం బందరం చేస్తారు. నిజంగా పిల్లలు 4 పిల్లలు అంటే అందరు అనుకోవచ్చు 4 పిల్లలు మంచిగా అని చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ వాళ్ళని చూసుకోవడం, ఆ ఇంటిని మేనేజ్ చేసుకోవడం అది చాలా కష్టం. అది నిజంగా అనుభవిస్తున్న వాళ్ళకే తెలుసు. ఇలా మీలో కూడా ఎంతమంది పిల్లలతో ఇలాంటి ఫేస్ చేస్తున్నారో నాకు కూడా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలా మేనేజ్ చేస్తారు అనేవి కూడా నాకు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. నాకు కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వండి వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలని. మా పిల్లల్ని ఇంకా 2 పిల్లలు పక్కకి వెళ్ళారు. వాళ్ళు మా బాబు ఇంటికి వెళ్ళారు. మా అమ్మాయి ఆమెను తీసుకొచ్చి రెడీ చేసేలోపు మా అబ్బాయి పూజ రూమ్లోకి వెళ్ళి గంధం తీసుకొచ్చి బొట్టు పెట్టుకుంటా అని చెప్పి మొత్తం ఇట్లా ఉలకబోసేసాడు. మా పూజ రూమ్కి వచ్చేసి డోర్ లేదు, సో వాడు ఇట్లా ఉలకబోసాడు. ఇంకా నేను స్కూల్కి వెళ్ళిపోయాను ఇంకా దించుదా అని. వాడు ఫుల్ ఏడుస్తూ ఉంటే వాడిని ఒక క్లిప్ తీశాను. ఇంకా వాడిని మా మామయ్య తీసుకొని పడుకోబెట్టేసుకున్నాడు. ఇంకా నేను వాళ్ళని దింపేసి వచ్చాను. ఇంకా మా చిన్నమ్మాయి ఏడుస్తూ నేను రాను అని ఏడుస్తుంటే ఇంకా తనని ఏం తీసుకెళ్ళలేదు, ఇంకా ఫుల్ ఏడుస్తుందని చెప్పి తను మా బావ వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంటూ ఉంది. తను బాక్స్లో పెట్టిన 2 ఇడ్లీలు మిగిలి ఉంటే అవి నేను వచ్చేసి తిని ఇంకా దీన్ని తిన్న తర్వాత ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసి ఇంకా వాళ్ళు బెడ్రూమ్లో చేసిన మెస్ బట్టలు అవన్నీ క్లీన్ చేసి ఇంకా ఇల్లు మాప్ పెట్టేసి వాడికి స్నానం చేయించి నేను స్నానం చేసుకునేసరికి మళ్ళీ 12 అవుతుంది. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ పిల్లల్ని ఇంటికి తీసుకొని రావాలి. అట్లా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది పని. ఇవి అసలు ఎవరికి చెప్పాలో తెలియదు ఈ బాధని మొత్తము. అసలు ఎవరికి చెప్పలేను, పని ఆపలేను అని మస్తుసార్లు ఇలా నా జీవితం ఇంతేనా అని కూడా అనిపిస్తుంది. కానీ ఏం చేయలేను, ఇట్లా ఉంటుందండి అసలు ఆడవారిది నిజంగా. ఇప్పుడు టైం వచ్చేసే 11 అయింది, ఇంకో 1 అవర్ ఉంది. 1 అవర్లో ఇదంతా క్లీన్ చేసుకొని మా బాబు ఈ లోపు లేచి వచ్చేసాడు. ఇట్లా అసలు ఆడవారు నిజంగా
ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటారు కదా, అది నిజంగా అది కరెక్ట్ స్టేట్మెంట్ అది అసలు. ఈ పిల్లల్ని మేనేజ్ చేస్తూ, ఇంటిని మేనేజ్ చేస్తూ, ఇంకా చదువు, కొంతమంది మహిళలు వాళ్ళకు కొన్ని కళలు ఉంటాయి, వాళ్ళు చదువుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ మేనేజ్ చేస్తూ చదువుకోవాలంటే నిజంగా అదొక పెద్ద మల్టీ టాస్కింగ్ అనే చెప్పాలి. ఇలా చేస్తున్న మల్టీ టాస్కింగ్ ఉమెన్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నేను చూస్తున్నా కదా, నాకు తెలుస్తుంది నా బాధ ఏంటి, ఎలా ఉంది అనేసి. మీలో కూడా ఎంతమంది ఇలాంటివి అనుభవిస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తారు నాకు కమెంట్ చేయండి. ఇంకా చూసారా, ఇక్కడ ఇల్లు మాప్ చేస్తున్నాను, మా బాబు వచ్చేసి బకెట్లో ఆ వాటర్తో ఆడుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ వాడికి స్నానం చేయించేసాను. వాడికి స్నానం చేయించేసరికి టైం వచ్చేసి కూడా అప్పటికే 12 దాటి 10 మినిట్స్ లేటే అయ్యింది. ఇంకా రోజు ఇట్లా లేటే ఉంటుంది, పోయేటప్పుడు లేటే ఉంటుంది, ఇంకా వాళ్ళని తీసుకొని రావాలంటే కూడా లేటే ఉంటుంది. ఇట్లా ఉంటుంది 4 చిల్డ్రన్స్ విత్ 4 కిడ్స్. ఎలా ఉంటుంది ఇల్లు అని మీకు డౌట్ ఉండొచ్చు. ఇలా ఉంటుందండి నిజంగా 4 కిడ్స్ తోటి. ఇంకా వాళ్ళని ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావాలి స్కూల్ నుంచి. ఇలా ఆడవారి పని మొత్తం ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఒక్కరోజు కూడా వాళ్ళకి స్ట్రెస్సే, అంటే ఒక రిలీఫ్ కూడా ఉండదు ఈ స్ట్రెస్ నుంచి. నాకైతే నిజంగా చాలాసార్లు బయటికి ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండి రావాలా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడికి వెళ్ళలేను. ఎక్కడికి వెళ్ళినా అమ్మ అని వెనకనే వస్తారు అందరూ. ఇట్లా ఉంటుందండి నిజంగా. వీటన్నిటి మధ్యలో నాకున్న కళలు, చదవాలి, డిగ్రీ, అసలు నాది ఇంటర్ మాత్రమే కంప్లీట్ అయిందండి. 10 ఇయర్స్ తర్వాత నాకు ఎందుకో ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయాలనిపించింది, తర్వాత ఫ్యూచర్లో జాబ్ కోసం. సో ఇక్కడ డిగ్రీ సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ రీసెంట్గా అయిపోయాయి. ఇప్పుడు సెమిస్టర్ 2 కూడా స్టార్ట్ అయింది. ఆ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. దీని మధ్యలో కూడా మా బాబు చాలానే వచ్చి డిస్టర్బ్ చేశాడు. సో ఇదండి నిజమైన డార్క్ ట్రూత్. ఛానల్ని